5 రోజులైనా ఆలయంలోకి వచ్చి ప్రభుని స్తుతించాలి. ఈ 4 రోజులు ఏ అంశాలపైన మరి ప్రభువు మాట్లాడాడు? ప్రతిరోజు మొన్నటి దినం అంజూరం చెట్టును శపించటం, నేటి దినం ప్రశ్నలు పన్నాగాలు, నేటి దినము క్రీస్తును అభిషేకించుట అనే అంశం. ఈ విధంగా ప్రతిరోజు ఒక అంశంపై మాట్లాడినప్పుడు సంఘం ఆసక్తితో ఉన్నట్లయితే, సంఘం వాక్యంలో తెలుసుకొని నిగూఢమైన సత్యాలు తెలుసుకోవాలని ఒకవేళ ఆలోచన కలిగి ఉంటే, మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కోణంలో వాక్య పరిచర్య చేస్తారు. అందరూ ఒకేలాగా చేయాలని కాదు. అంటే ఉన్న సత్యాన్ని మనం నోటి మాటతో ఇష్టానుసారంగా ఏవి కలపడానికి కానీ తీసివేయడానికి కానీ మనం ఇష్టానుసారం కాదు. పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది, ఒక మాట అయినను ఒక పొలైనను ఏది కలపడం వీల్లేదు. కానీ ఉన్న సత్యాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు కనుక మరి వినాలని ఆశ కలిగిన వాళ్ళు కర్ణమ్మ పాపం మాని గ్రూపులలో పెట్టింది, స్త్రీల మైత్రికి చెప్పింది. మరి మన స్త్రీల మైత్రి వాళ్ళంతా ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ కనీసం తను పెట్టినందుకైనా విలువనిచ్చి మరి రోజు వాక్యం ఉంది కదా మరి వెళ్దామని ఆశ కలిగి ఎవరు కూడా రాలేకపోయారు. సరే, వారి పని నిమిత్తం వారి పనుల భారం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇప్పుడు మేము ఎప్పుడో రావాల్సిన వాళ్ళం. మాకు ట్రాఫిక్లో ఎదుర్కొపోయి ఎప్పుడో దూరం వెళ్ళి మరి దూర ప్రాంతం నుంచి మరి అన్ని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. కొంత ఈరోజు డిస్టర్బెన్స్ అనేది జరిగింది. ఏది ఏమైనా అది కూడా దేవుని చిత్తమే కావచ్చు. అన్నీ కూడా ఆయనపై భారం వేసి మనం ముందుకు సాగాలి కనుక ఓకే. ఇక్కడ ఈ వాక్యం అనేది నేను అనుకుంటాను చాలా మట్టుకు ఈ వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ తెలియకపోతే మనం ఇప్పుడు చూసుకోవచ్చు. అయితే ఈ లూకా సువార్త కాకుండా మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం కావచ్చు, లేదా మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుంచి 9వ వచనాలు కావచ్చు, లేదా యోహాను సువార్త 12వ అధ్యాయం కావచ్చు. ఈ 3 కూడా గ్రంథాలలో మరి మనము ఒకే రకమైన సువార్తను మనం చూడగలుగుతాం. అక్కడ రాయబడిన అంశాలు కూడా ఒకే రకంగా దరిదాపుగా ఉన్నట్టుగా చూస్తాం. మరి లూకా సువార్త మాత్రం 7వ అధ్యాయం 37వ వచనంలో అది వేరే కోణంలో ఆలోచించాలి. అయితే ఇక్కడ మెయిన్గా మనం చూసేది బెతనియా. బెతనియా అనగా ఇంకా పరిపక్వంగాని అంజూరం లేక ఖర్జూరాల గృహం అని అర్థం ఇచ్చేది బెతనియా. బెతనియా అంటే చాలా మందికి తెలుసు, ఎందుకంటే ఎంతో కాలంగా వాక్యం వింటున్నాం కనుక. బేతనియలో ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే మరియా, మార్త, లాజరు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు 2 దినముల పిమ్మటి పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చింది. అక్కడ ఆ సమయం నుంచే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మరి మాయోపాయాల చేత పట్టి ఆయనను మరణానికి అప్పగించాలి, ఆయనను శిక్షించాలి అని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు యెరూషలేముకు ఏటేటా మన నిర్గమకాండం 12వ అధ్యాయం 1 నుంచి ఆ వచనాలలో మనం గమనించినట్లయితే మరి ఏ విధంగా ఆ రోజు ఆ రక్తం మన గర్భకముల పైన పూసి ఎప్పుడైతే మరణదూత అక్కడి నుంచి ఎవరైతే క్రైస్తవులుగా ఆ యొక్క రక్తం ప్రోక్షింపబడిందో దాన్ని వదిలిపెట్టి వెళ్ళి ఆ గృహాలలో ఎవరు కూడా మరణించలేదు. వేరే అది ఎప్పుడైతే రక్తం ఆ గుమ్మాలకు ప్రోక్షింపబడలేదో, ఆ కమ్ముల మీద తగిలింపలేదో, ఆ గృహంలో ప్రథమ సంతానం చనిపోయింది. అదంతా కూడా మనకు ఆ 12వ అధ్యాయంలో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చదవడానికి సమయం ఎక్కువ అవుతుంది కనుక నేను ముందుకు వెళ్తున్నాను. అదేవిధంగా పస్కా పండుగ ఏటేటా ప్రభువైన యేసుక్రీస్తు కావచ్చు, ప్రజలు, యూదులు కావచ్చు, ఎవరైనా అక్కడికి రావడం అనేది అది తప్పనిసరి. ఆ విధంగా వచ్చిన సమయంలో మరి ఇక బేతనియలోని కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడు వచ్చినప్పటికీ ఎక్కువగా లాజరు మరి మరియమ్మను, మార్తను మరి యేసుక్రీస్తు ప్రేమించిన వ్యక్తులుగా చూస్తాం. లాజరును
చనిపోయినప్పుడు లేపినట్టుగా కూడా మనం చూస్తాం. ఇక్కడ ఎక్కువ ఆరాధ్య దైవంగా మనం ఎవరు గమనిస్తున్నాము అని అంటే ముఖ్యంగా మరియమ్మ మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా మార్త అనేక పనులు పెట్టుకొని తను అంటే మార్తమ్మ చేసింది కూడా కరెక్టే, కానీ చాలా మట్టుకు మార్తమ్మలాగా మరియమ్మలాగా మనము రెండు కోణాలలో మనం ఆలోచిస్తే మరియమ్మ చేసింది సరి అయింది అని వాక్యం సెలవిస్తుంది. మార్త చేసింది కూడా కరెక్టే, వచ్చిన వాళ్ళకు కూడా భోజనం అందించాలి, పరిచారం చేయాలి. కాబట్టి తను పరిచారం చేసే స్త్రీగా ఉంటూ యేసయ్యని అంటది ఒకసారి, అయ్యా నీకు చింత లేదా, నేను ఒక్కదానే కష్టపడుతున్నాను, మరి అని పాదముల చెంత కూర్చొని వాక్యం వింటుంది. అప్పుడు యేసయ్య అంటాడు, మార్త నీవు అనేక పనుల భారం కలిగి నీవు చింతతో ఉన్నావు, కానీ మరియ తను ఉత్తమమైన దాన్ని ఎంచుకొనెను, అది శ్రేష్టమైనది, అది ఎప్పుడు కూడా ఆమె నుంచి తీసివేయబడదు అని ఎప్పుడో చెప్పాడు. ఈ సమయంలో మరి ఆ కుష్ఠరోగి అయిన సీమోన్, ఈయన గురించి కూడా చూస్తే మనము మరి ఆయన కుష్ఠరోగంగా ఉన్నప్పుడు ప్రభువును వేడుకున్నట్టుగా చూస్తాం. ప్రభువా నా కుష్ఠరోగాన్ని నువ్వు బాగు చేయమని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మొట్టి స్వస్థపరిచిన వ్యక్తి ఈయన యొక్క కుష్ఠరోగి అయిన సీమోన్. ఈయన ఏం చేశాడంటే మార్కు సువార్తలో ఆయన ఇంటికి పిలిచినట్టుగా చూస్తున్నాం. భోజనంలో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు గుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు గుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. మత్తయి సువార్తలో కూడా అచ్చ జటామాంసి అత్తరు తీసుకొని వచ్చి తలపైన పోసెను అన్నది, ఇక్కడ కూడా అత్తరు గుడ్డిని పగులగొట్టెను అని. మళ్ళీ తిరిగి మనము యోహాను సువార్తలకు వెళ్తే తాను అత్తరును తీసుకొని వచ్చి యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో తుడిచినట్లుగా మనం చూస్తాం. అయితే పగలగొట్టడం అనేది ఆనాటి ఆచార ప్రకారంగా ఒక గొప్ప వ్యక్తికి కానీ ఎవరికైనా పెద్దవారికి కానీ ఏదైనా వస్తువు వాడినప్పుడు ఆ వస్తువును పగలగొట్టేసేయాలి. అంటే కారణం ఏంటి అంటే ఇతరులు ఎవరు కూడా అది వాడకూడదు అని ఆ రోజుల్లో ఆచారంగా ఉండేది. మరి ఈ అచ్చ జటామాంసి అత్తరు అనేది చాలా చాలా విలువైనది. ఇది హిమాలయ పర్వతాలలో ఒక చెట్టు నుంచి దీని చరిత్ర ఎక్కువగా ఉంది. కానీ ఆ విలువైన అత్తరును తీసుకొని వచ్చి తాను యేసుక్రీస్తుల వారికి తను ఏం చేసిందంటే అత్తరు కొట్టి పగుల కొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసినట్టుగా చూస్తున్నాం. మరియ ఇక్కడ పేరు లేదు, కానీ ఈ మూడు సువార్తలలో గమనించినట్లయితే ఈమెవరు అని అంటే మరియ. ఏ మరియ అంటే బేతనీయ మరియ. ఈ బేతనీయ మరియ మరి యేసును మరి ఆ విధంగా తాను ఈ అత్తరు అనేది కూడా చాలా విలువైందని మనకి ఇంచుమించు, అందుకే అంటారు 300 దేనారముల కంటే ఎక్కువ విలువైంది. అంటే ఒక దేనారం 160, ఒక చోట 150 అని కూడా ఉంది. ఆ విధంగా మనం చూసినట్లయితే ఆమె ఒక సంవత్సర కాలం అంతా కష్టపడి సంపాదించిన వ్యయం. ప్రత్యేకంగా దేవుణ్ణి శ్రేష్టమైన దాని చేత ఎట్లా సన్మానించాలి, శ్రేష్టమైన వ్యక్తికి ప్రత్యేకమైన వ్యక్తికి ఏమి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ మరియ మనసులో తనకు విలువ కలిగిన అత్తరును తీసుకొని తను ఎంతకాలంగా తన ఇంట్లో ఉంచుకుందో తెలియదు, కానీ ఆ విలువ అనేది ఎంత అంటే 1 సంవత్సర కాలంలో పని చేస్తే సంపాదించిన ఆస్తి అంతా కూడా ఒకేసారి తీసుకొచ్చి తాను తన పైన పోసినట్లుగా చూస్తున్నాం. అందుకే ఒక్కొక్క సువార్తలు ఒక రకంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకరంటారు ఈమె ఆ అత్తరు పోసినప్పుడు ఆ పగలగొట్టినప్పుడు ఆ ఇల్లంతా ఇప్పుడు అత్తరు వాసన చేత నిండిపోయినట్టుగా చూస్తాం. అంటే ఈ అభిషేకించడం యేసయ్యనే ఏమన్నాడంటే
ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరంను ముందుగా అభిషేకించాను. అభిషేకం అనేది ఒకప్పుడు మరి గమనించినట్లయితే ప్రవక్తలను, రాజులను అభిషేకించేవారు. అత్తల చేత కానీ, వారు తైలాభిషేకం చేత కానీ ఆ విధంగా అభిషేకించేవారు. ఈమె మనసులో ఏమనుకుందో తెలియదు, కానీ మరి దేవాది దేవుడు మరి తనకు నేను ఈ విధంగా ఒక సన్మానం చేయాలి. ఎందుకంటే ఒకవైపున యెరూషలేము ప్రజలు రారాజును చంపాలని ఆలోచిస్తున్న సమయమే. అలా ఆలోచిస్తూ ఉంటే మరోవైపు బేతనియలో మరి కొందరు ప్రభువును పూజిస్తున్నారు. తన స్పెషల్గా మరియ ప్రభువును అభిషేకించడం అనేది ఒక విచిత్రంగా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తుని మాయోపాయం చేత పట్టి బంధించి శిక్షించాలి, చంపాలని చూస్తున్న సమయంలో ఒక స్త్రీ బలమైన శక్తితో బయటకు వచ్చింది. ఆ రోజుల్లో బయటకు రావడం స్త్రీలు అనేది నేను అనుకుంటా చాలా తక్కువ. అలాంటి సమయంలో ఈ సీమోని ఇంటికి తను వచ్చి భోజనానికి కూర్చున్న సమయంలో ఆమె తీసుకొచ్చి ఆ అత్తడి బొడిని పగలగొట్టినప్పుడు కొందరు కోపపడ్డట్టుగా, మత్తయి సువార్తలనేమో శిష్యులు కోపపడ్డట్టుగా చూస్తాం, ఇక్కడికి వచ్చేసరికి కొందరు కోపపడ్డట్టుగా చూస్తున్నాం. అదే యోహాను సువార్తలోకి వెళ్ళినప్పుడు శిష్యుల్లో ఒకడైన యూదా ఇస్కరియోతు ఇంత ఖరీదైంది, ఎందుకు ఇలా నాశనం చేశారు, ఈ డబ్బు బీదలకు ఇవ్వవచ్చును కదా. బీదల పైన ఆసక్తి కలిగి కాదు, కానీ వారు యూదా ఇస్కరియోతు అయితే ఆయన డబ్బు సంచిని, ఎందుకంటే దేవుణ్ణి 30 వెండి నాణాలకు నేను అప్పగిస్తానని చెప్పి ఒక శిష్యుడుగా 12 మంది శిష్యుల పేరు ప్రథమంగా చక్కటి ఒక దాంట్లో రాయాల్సిన పేర్లు, కానీ మరి చివరికి యూదా ఇస్కరియోతు చేసిన పాపాన్ని బట్టి ఆ 30 వెండి నాణాలకు యేసుక్రీస్తుని పట్టిస్తానని చెప్పి ఒప్పుకున్న దాన్ని బట్టి ఆయన తర్వాత పశ్చాత్తాపడి తన తల్లిదండ్రులుగా వదిలేసుకొని చనిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే ఎంత గొప్ప సైతాను క్రియ ఒక్కొక్కసారి మనుషులకు ప్రవేశించి ఏ విధంగా మనుషులను ఏ విధంగా ఎటువైపు తీసుకెళ్తుందో చూడండి. కాబట్టి ఈ విధంగా సాతానుకు లోబడి ఆ యూదా ఇస్కరియోతు యోహాను సువార్తలో అన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈ అత్తరు ఇలా నష్టపరచనేనా? మరి మార్కు సువార్తలో కొందరు కోపపడ్డట్టుగా చూస్తాం. ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెనకని బీదలకు ఇవ్వవచ్చునని చెప్పి ఆమె గురించి సనుగుకున్నారు. సనగడం, గొనగడం ఇది క్రైస్తవ బిడ్డలకు సరైనది కాదు. ఈ రోజుల్లో కూడా ముఖస్థితి చేస్తూ ముఖం ముందు ఒకటి, వెనక ఒకటి, కానీ చూస్తున్న దేవుడు నీ నా అంతరంగం, హృదయాంతరంగంలో ఏమి మాట్లాడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏం విత్తుతావో అదే పంట కోస్తామని వాక్యం సెలవిచ్చినప్పటికీ అప్పుడప్పుడు వాక్యంలో మనం బలహీనమైపోయి మరి ఆ విధంగా ఉంటామేమో. కాబట్టి ఇక్కడ సనుగుతున్నారు వాళ్ళు. అందుకు యేసు ఇట్లా ఈమె జోలికి పోతుంది. అసలు ఈ అత్తరు పోసి ఈ విధంగా నా భూస్థాపన నిమిత్తమని యేసుక్రీస్తు అంటున్నాడు, కానీ మరియమ్మకు నేను అనుకుంటా బహుశా ఆ విషయం తెలియకపోవచ్చు. తెలియకనే తాను సన్మానం అభిషేకించింది ఆమె. కానీ ఆమె మీద ఆ విధంగా ఆమెను తొందర పెడుతూ ఆమె పైన సనుగుతున్నారు. ఏమ్మా నువ్వు ఇంత ఖరీదైన ఎందుకు వేసావు, ఎందుకు పోసావు, ఇది బీదలకు ఇవ్వచ్చు కదా అన్నప్పుడు ఈ 3 సువార్తలలో యేసయ్య ఒకటే మాట చెప్పాడు, ఇదిగో బీదలు ఎప్పుడు మీతోటే ఉంటారు, మీతోనే ఉంటారు, మీరు ఎప్పుడైనా చేయవచ్చు. బీదలకు చేయడానికి అలాని కాదు, కానీ ఈమె చేసింది సరి అయింది అని చెప్తున్నాను. నేను మీతో ఉండను అని చెప్తున్నాడు. నేను ఉండను ఖరాఖండి చెప్తున్నాడు. ఎందుకంటే ఇంకా 2-3 రోజులు అయితే తను అప్పగింపబడ్డాడు కనుక నేను ఉండను, నేను ఉండను, నేను ఉండను. ఈ 3 సువార్తలలో ఇదే మాట పదే చెప్పినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆమెను తొందర పెట్టవద్దు. నా ఎడల మంచి కార్యం చేసింది. ఏం కార్యం చేసిందంట? ఒక మంచి కార్యం. మరియ చేసిన పని మంచి కార్యం. ఏ రోజైనా ప్రభువైన యేసయ్య ద్వారా మరి మనం అలాంటి మెప్పు పొందుకునే స్థితిలో మనం జీవిస్తున్నామా? ఆమె మంచి కార్యం చేసెను అనే స్థితిలో మనం జీవిస్తామా అంటే ప్రశ్నించుకోవాలి.
ఆ రోజు మరియతో పాటుగా చాలా మంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో స్త్రీలు చాలా మంది ఉన్నారు. అంతెందుకు తన సహోదరి ఉంది. మరి ఆమె మంచి అనలేకపోతున్నామే, ఆమె ఒక శ్రేష్టమైన దాన్ని, ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నదని చెప్పలేకపోయాడే ప్రభువు. అంటే ఆ రోజు ప్రభు ఉన్నప్పుడు ప్రభువుతో నడిచిన వారు ఉన్నారు, ప్రభువును వెంబడించిన వారు ఉన్నారు, ప్రభువు సూచక్రియలు చూసిన వారు ఉన్నారు, అద్భుత కార్యాలు చేసినప్పుడు, చనిపోయిన వారిని లేపినప్పుడు, తన ఊములో స్వస్థత ఉంది, తన మాటలో స్వస్థత ఉందని చెప్పినప్పుడు అద్భుత కార్యాలు చేసి అన్ని చూసిన వారు మాత్రం యేసుక్రీస్తును నమ్మారా? నమ్మలేదు. ఈరోజు మనం నమ్ముతున్నామా? ఏదో వెళ్ళాలి, దేవుని బిడ్డలము అని ఏదో వెళ్తున్నామా? హృదయాంతరంగం నుంచి ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఆ రోజు వెంబడించిన వారే ఆయనను అప్పగించారు. ఆయనను వెంబడించిన వారే 5 రొట్టెలు 2 చేపలు తిన్న వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? 2 సార్లు అలాంటి అద్భుత కార్యం చేసినప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళంటున్నారా? సిల్వర్ దగ్గరికి వచ్చారా? ఇదిగో మాయోపాయం చేత యేసుక్రీస్తుని పట్టించాలన్న ఈ స్థితిలో ప్రజలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఉంటున్నప్పుడు మరి క్రైస్తవ బిడ్డలు ఆయన వెంబడించిన వారంతా ఎక్కడికి వెళ్ళారు? అందులో ఉన్న ఒక శిష్యుడు యూదా ఇస్కరియోతు చేసిన ఆ పని ఏంటి? ఆయన ఆలోచించలేదా? యేసుక్రీస్తుని 3.5 సంవత్సరాలు వెంబడించాడే, ఎన్ని అద్భుత కార్యాలు చూశాడే. అంటే ఆ రోజు ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు. ఈ రోజు కూడా ఎన్నో చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. అది మనలో ఉన్నట్లయితే తీసివేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తీసివేసుకో 100% చెప్పడం చెప్తాం అందరం. ఎవరమైనా తన వంతుకు వచ్చేసరికి దాంట్లో మనం మార్పు చేసుకుంటాం. అంతే కదా, ఇంతే కదా అని అనుకుంటాం. ఈ స్త్రీ మరియమ్మ తన యొక్క సంవత్సర కాలం సంపాదించిన వ్యయం ఇచ్చింది. ఆమెలో ఎంత త్యాగం అంటారు. ఆమె గురించి కొన్ని 4-5 మాటలు చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్తాను. ప్రభువు మరణాన్ని గూర్చి ఏమాత్రం ఊహించలేని మరియా ప్రభువు పట్ల తనకున్న ఆరాధనా భావాన్ని వ్యక్తపరుస్తూ ప్రభువును అభిషేకించింది. కానీ ప్రభువుకు తెలుసు, ఎందుకు? ఈమె నా భూస్థాపన నిమిత్తమే ఈమె అభిషేకించింది అని ప్రభువుకు తెలుసు, కానీ ఈమెకు తెలియదు. మరియలో ఉన్న ఒక 2-3 సుగుణాలు మనం గమనించినట్లయితే యేసు బోధకు విలువనిచ్చింది, ప్రభువును హృదయంలోనికి ఆహ్వానించింది, యేసును అర్థం చేసుకుంది, ఆయనను ఎలా గౌరవించాలో గ్రహించింది, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధలు ఉన్నది, నేర్చుకున్నది, ఆయన పాదాల విలువ ఆమెకు అర్థమైంది. తను మన కోసం వచ్చిన, ఈ భూమి మీదకి వచ్చిన దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారు దైవ కుమారుని యొక్క పాదాలు తాకడం, పాదాలు పట్టుకోవడం అనేది ఆమె లోపల కలిగింది. కాబట్టి ఆమెలో ఆరాధన జ్వాల ప్రారంభమై మరి ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడలేదు అని ప్రభువైన యేసయ్యనే అంటున్నాను. తీసివేయబడదు, ఎందుకంటే ఆమె అది ఎంచుకున్నది, ఉత్తమమైన మార్గం ఎంచుకున్నది. రాజు చనిపోయినప్పుడు కూడా తను కొంత లేట్గా వచ్చినప్పుడు మార్త అంటది, నేను ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోలేకపోతుండే అని అంటుంది. కానీ మరియా పోయి పాదాలు పడి, ఇది దైవ కుమారుని యొక్క పాదాలు. ఈయన మానవ రీతిగా మరి ఈ లోకానికి వచ్చాడు, కానీ మరి ఈయన దేవాది దేవుడని ఆమె హృదయం గ్రహించింది కనుక ఆమె పాదాలు పట్టుకొని దుఃఖించినట్టుగా చూస్తాం. సహోదరి ఆ విధంగా వెళ్ళి సాగిలపడలేదు, కానీ తను పడ్డట్టుగా కూడా చూస్తాం. అంటే ఇక్కడ మరియలో నిజంగా ఇన్ని సుగుణాలు నిజంగా ఒక దేవదూతలకు, ఒక పెద్ద ప్రవక్తలకు, ఇంకా ఎవరైనా పెద్దవారికి, పురుషులకు, అలాంటి వారికి ఎవరికి కలిగని ధన్యత ఒక స్త్రీకి కలిగినప్పుడు మనం స్త్రీగా మనం ఆలోచించాలి. మనం స్త్రీగా ఎంతమంది ఏ చర్చిలో వెళ్ళినప్పటికీ స్త్రీల సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ప్రతి చర్చిలో వెళ్ళండి, స్త్రీలు ఎక్కువగా ఉంటారు. కానీ మన దగ్గర ఇప్పుడు స్త్రీలకు ఏమైందో, నిన్న మొన్న వచ్చిన వారి స్త్రీలు కూడా అంతమంది రాలేకపోయారే.
చాలా విచారకరమైన విషయం ఇది. అయితే ఈ స్త్రీ ప్రభు పట్ల ఆమె చూయించిన ప్రేమను బట్టి దేవుని చేత ప్రశంసలు పొందిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుడే ప్రశంసించాడు. ప్రశంసించడం అంటే అది మాటలు కాదు. ఒక వ్యక్తిని ప్రశంసించడం గొప్పదాన్ని, నువ్వు చేసిన కార్యం ఇది చాలా మంచిది అని ప్రశంసించేవారు ఎవరైనా ఉన్నారా? లేదు. మంచి చేస్తే కూడా ప్రశంసించని వారు ఉంటున్న ఈ దినములలో మరి మనకు కనిపించేదంతా కూడా చెడు. మరి ఆ రోజుల్లో కూడా ఉన్నారు, మంచి ఉంది, చెడు ఉంది. కానీ ఈమెను ప్రశంసించిన వ్యక్తిగా మనము ఈమెను చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఈ మరియమ్మలో ఉన్న ఈ గుణాలు, అందుకనే మహిళలుగా మనం ఆలోచించాలి. మరియమ్మ తీసుకునే ఈ నిర్ణయం ఆ రోజుల్లో ఇంటికి వచ్చిన వారిపైన ఒక అద్దరు చుక్క చల్లేవారు. అంటే అద్దరు ఖరీదు మీరు గమనించి ఉంటారు. ఇలా సీస కొన్నామంటే చాలా ఖరీదైంది. కనుక ఆ రోజుల్లో అతిథుల మీద ఇంటికి వచ్చిన వారికి ఒక అద్దరు చుక్క చల్లడము, కాళ్ళకు నీళ్ళు ఇవ్వడము, తలకు నూనె రాయడము, ముద్దు పెట్టుకోవడం, ఈ ఆచారం ఆ రోజుల్లో విడుదలలో ఉన్నది. కనుక ఈమె 2 పర్యాయములు తలపైన పోసెను. ఒకసారి ఆ పోసి పగులగొట్టినది. ఇంకొక మన యోహాను సువార్తకు వెళ్ళినట్లయితే ఆ సువార్తలో పాదాలకు పోసి తల వెంట్రుకలు. ఈ తల వెంట్రుకలు అనేవి ఎట్లా అంటే స్త్రీకి అందమైనవి. స్త్రీకి కూరులు అన్న వెంట్రుకలు, తల వెంట్రుకలు అన్న, జడ అన్న, ఇవన్నీ కూడా మరి ఆ రోజుల్లో మరి మరియమ్మ తన తల వెంట్రుకలతో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదాలు తుడిచింది అంటే అది ఎంత తగ్గింపు జీవితాన్ని గుర్తు. ఈ రోజుల్లో చాలామంది చర్చిలో కనిపిస్తాం, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడానికి కూడా చాలామంది వెనకాడు. ఆయన చెప్పాలి, నేను ఎందుకు చెప్పాలి? ఇది ఏం చెప్తే తప్ప? ప్రైజ్ ద లార్డ్ అనడంలో తప్పేముంది? చెప్పం. మనం ఇంట్లో నేర్పాలి, కుటుంబంలో నేర్పాలి. మా మమ్మీ చిన్నప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చిందంటే మామకు నమస్తే, అక్కకు నమస్తే అని చెప్పేది. ఊరికి ఈమె ఏం చెప్తుంది, ఊరికి వచ్చిన వాళ్ళకి నమస్తే చేయాలి మేము అనుకునేవాళ్ళం. అదొక మర్యాద. ఈ రోజుల్లో మన పిల్లలకు మన గృహంలో కనీసం మర్యాదలు కూడా మనం నేర్పడే స్థితిలో ఉన్నాం. ప్రతి పిల్ల చేతిలో ఒక ఫోన్. ఈ మధ్య కాలంలో అయితే ఫోన్ ఇస్తున్నాం, ఆడుకోండి, ఫోన్లో చూడండి, మీరు మీ పని చేసుకోండి, మేము మా పని చేసుకుంటాం. ఇంకా మన క్రైస్తవులు అయితే టీవీల దగ్గరికి వెళ్ళరేమో, కానీ చాలామంది లోకస్తులుగా ఉన్నవారు మాత్రం టీవీలో వాళ్ళు మునిగిపోయి పిల్లలకు ఫోన్స్ ఇస్తున్నారు. భయంకరమైన రేడియేషన్ అని తెలుసు, కానీ వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినా వచ్చినా ఎవరు వచ్చారు ఎవరు పోయారు అనేది కూడా విషయం తెలవలేని స్థితిలో ఉంటుందంటే ఇది మన తల్లిదండ్రులుగా మనం చేస్తున్న తప్పు అని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. ఎందుకు అనంటే కుటుంబంలో ఆ పరిస్థితి లేకుండా మన పిల్లల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి. ఎవరి పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆ అనవసరమైన వాటి వైపు పిల్లల యొక్క మనస్సులు ప్రేరేపింపబడుతున్నాయి. కనుక మన మార్గం ప్రతినిత్యం కుటుంబ ఆరాధన మన కుటుంబాలలో ఉంటుందా ఒక్కసారి ఆలోచించాలి. కుటుంబ ఆరాధన లేకుండా నువ్వు భోజనం చేస్తున్నావు అని అంటే అది వ్యర్థమే. నువ్వెన్ని మాటలు వచ్చి చెప్పినా, నేను ఇక్కడ నిలబడిన ఇలా ఇక్కడ సువార్త ప్రకటించిన, ఎవరు ప్రకటించినా, ఏం చేసినా వ్యర్థం. నీ కుటుంబంలో ప్రార్థన లేకుండా, నీ కుటుంబాన్ని నువ్వు సరైన విధంగా నడిపించలేకుండా నువ్వు సంఘంలో ఉన్న వారిని మనం నడిపించే స్థితిలోకి వెళ్ళాలి. కనుక మనమంతా కూడా క్రైస్తవ బిడ్డలమైన మనం దేవుని వాక్యంలో మన బిడ్డలను పెంచడానికి ఎవరు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందరు, ఈ వాక్యం చేతనే కదా అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ వాక్యంలో వెళ్ళటకు మనం చూసుకోవాలి. ఆ రోజుల్లో రాజులకు, ప్రవక్తలకు, యాజకులకు యేసుక్రీస్తు రారాజుగా ఒక ప్రవక్తగా ఉన్నాడు కనుక, ఒక బోధకుడుగా ఉన్నాడు కనుక ఈమె మనసులో ఏమనిపించిందో కానీ క్రీస్తును అభిషేకించినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరంలో ముందుగా అభిషేకించి
ముందుగా అంటే మనం చనిపోయిన వాళ్ళు ఏం చేస్తాం? సుగంధ ద్రవ్యాలు, తైలం, పౌడరు. ఉన్నంతకాలం ఏ తల్లిదండ్రిని ప్రేమించి ఓ పౌడర్ డబ్బు తెచ్చియం, ఉన్నంతకాలం వాళ్ళు తింటున్నారా లేదా అని చూడం. కానీ మానవ రీతిగా జరుగుతుంది, ప్రతి కుటుంబంలో జరుగుతున్న ఈ సన్నివేశం. ఆ చనిపోయినప్పుడు మాత్రం మంచి సెంట్, అంటే మరి అక్కడ ఆ సుగంధ ద్రవ్యాలు ఇక్కడ వేయడం ఈ లోక రీతిగా నేను అనుకుంటాను. అంటే ఆ దుర్వాసన రాకుండా కావచ్చు, శుభ్రత కొరకు కావచ్చు, కానీ అక్కడ ఖర్చు పెడుతూ ఉన్నాం. ఆ రోజుల్లో కూడా సుగంధ ద్రవ్యాలు, యేసుక్రీస్తు కూడా సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా పోయడానికి వాళ్ళు వెళ్ళినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. కనుక ఈ సుగంధ ద్రవ్యాలు అనేవి చనిపోయిన వారికి సైతం పోయడానికి దాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఈ యేసుక్రీస్తుల వారు మరి చాలామంది ప్రవక్తలను కూడా, సమూయేలు కావచ్చు, దావీదు కావచ్చు, సొలొమోను కావచ్చు, ఈ విధంగా రాజులను వారిని ఎన్నుకునేటప్పుడు వారిపైన కూడా ఈ యొక్క అత్తరులను అంటే తైలాభిషేకం చేసినట్టుగా చూస్తాం. మరి ఈమెకి ఏమనిపించిందో, రారాజు అని తెలుసు, ఈయన మరి యేసయ్య వాళ్ళకి ఇంకా సమీపంలో ఉండడం తెలుసు, కానీ ఆమెలో ఆరాధన ఎక్కువైపోయి నేను దేవుడికి ఇలా చేయాలి అని అనుకున్నది తను చేసింది. కనుక ఈమెను ప్రశంసిస్తున్న ప్రభు ఇంకో మాట అంటున్నాడు, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుతుందని. సర్వలోకంలో ఈరోజు ఇది 2000 సంవత్సరాలు అయ్యింది ఈ కార్యం జరిగి. మనం ఈరోజు ఏం చేస్తున్నాం? మరియమ్మను జ్ఞాపకం చేస్తున్నాం. కారణం ఏంటి? ఆమె రోజు చేసింది ఆ కార్యాన్ని ప్రభువే ప్రకటిస్తున్నాడు, ప్రశంసిస్తున్నాడు. ఆమె ఈ విధంగా చేసిన కార్యాన్ని బట్టి ఈరోజు కూడా మనము మరియమ్మను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడైతే సర్వలోకంలో సువార్త ప్రకటింపబడుతుందో ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుతుంది అని ఆయన చెప్పినట్టుగా చూస్తున్నాం. అక్కడ మరి ఆ 12 మంది చాలా మంది ఈ యేసుక్రీస్తును ఈ యొక్క సీమోను ఇంట్లో మరి భోజనానికి వచ్చినప్పుడు చాలామంది మనం యోహాను సువార్తలో చూస్తాం, లాజరు మరణించి లేచాడు, యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. చాలామంది ప్రజలు, మామూలు ప్రజలంతా కూడా ఆయనను చూద్దాం, దాని తర్వాత లాజరును కూడా చూద్దామని ఆ ఇంటికి వచ్చినట్లుగా అక్కడ మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మరియం మహిళలుగా మనము నిజానికి మరియమ్మ చేసింది మనము జ్ఞాపకం చేసుకోండి. మనం కూడా ఏ విధమైన పరిచర్య చేస్తున్నాం, ఏ విధంగా మనము దేవుని సేవలో వాడబడుతున్నామని మనము గుర్తెరగాలి. అందుకే మహిళా మరువకు నేడు, మహిళని బాధ్యత చూడు, మహిళా మరువకు నేడు, మహిళని బాధ్యత చూడు, మాతవలే సనగకను, మరియవలే వెలగు, జయ జీవితమే కలుగు, జయ జీవితమే కలుగు. కాబట్టి మనం మార్తవలే సంగకునంట మరియవలే వెలగడానికి మనము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యేసయ్య మరి ఆమెను ప్రశంసించిన దాంట్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనము మరి సరివకుండా గొనుగకుండా యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థించే బిడ్డగా ఉండాలి. పరిశుద్ధుడైన దేవుని అభిషేకించడం అనేది అది ప్రత్యేకమైంది. కనుక మరి నాయకత్వం లక్షణం కలిగిన వారుగాను, మహిమపరచువానిగాను, ప్రత్యేక పరచువానిగాను అనగా క్రీస్తు అనగా అభిషిక్తుడు కనుక ఆయన అభిషేకించాలి అనే ఉద్దేశంతో మరియా అక్కడికి వచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యం చేసిందని మత్తయి సువార్తలో చెప్తున్నాడు, మార్కు సువార్తలో ఈమె జోలికి పోకుడు అని చెప్తున్నాడు, యోహాను సువార్తలో నన్ను పాతి పెట్టు దినమునకు ఆమెను దీవించుకొని కొంచెం వేరువేరుగా వచనాలు మనము చూస్తున్నాం. ఈ స్త్రీ నా విషయంలో ఒక మంచి కార్యం చేసెను, ఈమెను మీరు తొందర పెట్టవద్దు అన్నాడు. తక్కిన ఆ విషయాలన్నీ ఇప్పుడు చదివే అవిట్లలో ఉంటాయి మత్తయి సువార్తలో. ఈమె జోలికి పోవద్దు అని మార్కు సువార్తలో చెప్తున్నాడు. ఆ తర్వాత యోహాను సువార్తలో యేసు
కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఎంచుకొని మీరు వీరులు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, ఉందురు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అని ఆయన కరాఖండిగా చెప్పినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మరియా తను ఆ సేరున్నర అత్తరు తీసుకుని వచ్చి పగులబెట్టి తన తలపై నుండి తను మరి పోసినట్టుగా చూస్తున్నాం, దాన్ని పగులగొట్టినట్టుగా చూస్తున్నాం. తన తల వెంట్రుకలో అందమైన ఆ కుర్ల చేత ఎంతో తగ్గింపు జీవితంతో యేసు పాదాలను పట్టి మరి ఆ వెంట్రుకలతో తుడిచినట్టుగా చూస్తున్నాం. ఇదంతా కూడా ఈరోజు అంశము వాస్తవానికి మరియా క్రీస్తుని అభిషేకించింది. తను ఎవరికి భయపడలేదు, భయపడకుండా అక్కడికి వెళ్ళింది. ఈ 3 సువార్తల్లో ఆమె ఒక్క మాట మాట్లాడినట్టుగా కూడా మనం ఎక్కడ చూడలేదు. తను వెళ్ళింది, తన కార్యం చేసుకున్నది, తను యథావిధిగా ఉండిపోయింది. కానీ ప్రభువు గుర్తించాడు, నా భూస్థాపన నిమిత్తం ఈమె ఈ కార్యం చేసెను అని యేసయ్య చెప్పాడు. కనుక ఆ స్త్రీ ప్రశంసింపబడిన స్త్రీగా మనం చూస్తాం. ఇంకొక ఈ 3 అంశాలను ఎక్కడ చదివించడం లేదు, సమయ భావనను బట్టి. నేను ఒకసారి లూకా సువార్త 7వ అధ్యాయం, ఇక్కడ ఒక స్త్రీ గురించి చెప్పి మనము ముగించుకుందాం, సమయం ఎక్కువ అవుతుందేమో అనే ఉద్దేశం అంతే. అయితే ఒకటి గమనించాలి, మత్తయి సువార్త 26:6, మార్కు సువార్త 14:3, యోహాను సువార్త 12:1 నుంచి. మీరు ఇంటికి వెళ్ళినాక ఆ 3 అంశాలు ఒకే మనం ఆలోచించాలి. ఒక వాక్యాన్ని చదివినప్పుడు బాగా దాన్ని అర్థం చేసుకొని చదవడం అనేది మనం నేర్చుకున్నట్లయితే యేసయ్య పాదాల వద్ద కూర్చొని బైబిల్ చదువుతాం. లేదంటే పై పైన చదువుకుంటూ మనము ముందుకు వెళితే ఏమి కూడా అర్థం కాదు. కనుక ఆ 3 కూడా మీరు దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అవి చదువుకోండి. నేను లూకా సువార్తలో ఒక విషయాన్ని, ఇక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ గురించి రాయబడినట్టుగా చూస్తున్నాం. పాపాత్మురాలైన స్త్రీ ఈ 36వ వచనం నుంచి ఈ చివరి వరకు, అంటే అక్కడ మరియను మరి ప్రశంసించిన ప్రభువు, మరియ చేసిన అభిషేకంను బట్టి మరి దేవుడే ఎంతగా ఆమెను మరి ప్రశంసించాడు చూసాము. ఇక్కడికి వచ్చేసరికి కూడా కొంత మనము ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఈమె పేరు కూడా ఇక్కడ రాయబడి లేదు. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే ఒక పరిసయ్యుని ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు తను ఏం చేసిందంటే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనక తట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదం తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాడు. ఇక్కడ పాపాత్ములైన స్త్రీ, నిజానికి పాపాత్ములైన స్త్రీ అంటే నిజంగా సమాజంలో సంఘంలో వారిని దగ్గరికి రానియని పరిస్థితి. పాపాత్మురాలు, ఈయన యేసయ్య ఆమెతో మాట్లాడతాడా, ఆమె వస్తే ఈ విధంగా అని చెప్పే ఆ రోజుల్లో తను ఎంతో ధైర్యం చేసి తాను అత్తను తీసుకొని వచ్చి, అంటే ఈమె గురించి యేసయ్య ఇంతకుముందు అద్భుత కార్యం చేసి ఉండొచ్చు. ఆ రాళ్ళు కొట్టిన స్త్రీ, రాళ్ళు వేస్తారు కదా పాపం చేసినప్పుడు, పట్టుబడ్డప్పుడు. ఆమె పేరు రాయబడలేదు. కానీ పాపాత్మురాలైన స్త్రీ ఇక్కడికి తను ప్రభువు పరిసయ్యుని ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నాడని తెలుసుకొని ఆ మనుషుల్లోకి రావాల్సిన ఆమె కాదు, ఎంతో భయంతో, ఎంతో వణుకుతో, ఎంతో బిడియంతో తాను ధైర్యం చేసి లోపలికి వచ్చేసింది. అయితే ఆ రోజులనంట ఈ నడక కదా, ఇప్పట్లాగా ప్రయాణ సౌకర్యాలు లేవు కనుక ఆ నడుస్తూ వాళ్ళు ఏం చేసేవారంట, వెళ్ళినప్పుడు ఇలా పరుపులు ఉంటే ఆ పరుపుల పైన వాళ్ళు ఉండి ఈ కాళ్ళను బయటికి పెట్టేవారంట. పెట్టినప్పుడు ఆ ఇంటికి ఎప్పుడైతే వెళ్తామో వాళ్ళు కాళ్ళు కడగడము, పల్లెంలో పెట్టి కాళ్ళు కడగడం అలాంటివి చేసేవారంట. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే తాను వెళ్ళి ఏడ్చొచ్చు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపేసింది. ఇంత దుఃఖం ఎవరికి వస్తుంది? కష్టంలో ఉన్నవాడు, బాధ కలిగినప్పుడు, నీ హృదయ వేదన కలిగినప్పుడు, నీ కుటుంబంలో ఏమైనా జరిగినప్పుడు మానని దుఃఖం పొందుతూ ఉంటుంది. అవునా కాదా? ఖచ్చితంగా
వేరే వాళ్ళని చూసినప్పుడే ఆ సందర్భాన్ని బట్టి మనం దుఃఖిస్తామే. మరి ఈ స్త్రీ అంత దుఃఖం కన్నీటితో యేసు పాదాలు కడిగేసింది. ఆ ఒక్క పని చేయలేదు, ఇంకేం చేసింది? తల వెంట్రుకలతో తుడిచేసింది పాదములను. తుడిచిన తర్వాత ఇంకొక కార్యం ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. 4 కార్యాలు చేసినట్టుగా చూస్తున్నాను ఇక్కడ. వెళ్ళింది, ఏడ్చి కన్నీళ్లతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో పాదాలను తుడిచింది. దాని తర్వాత తనేం చేస్తుందంటే పాదములకు ముద్దు పెట్టి, ఇంతకుముందు చెప్పాను, అతిథులు ఇంటికి వచ్చిన వాళ్ళకు ఎవరైతే పిలుస్తానో, ఇప్పుడు నేను పిలిచాను అనుకోండి, నేను చేయాలి. ఆ రోజున ఆచారం పిలిచిన వాళ్ళకు నీళ్ళు ఇవ్వడం. ఎందుకు? మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా మన చుట్టాలు బంధువులు వస్తే బకెట్లో నీళ్ళు పెట్టి ఫస్ట్ కాళ్ళు కడుక్కోండి అని చెప్తారు. ఈ రోజుల్లో ఎక్కడ కష్టపడి మనం కాళ్ళకు దుమ్మంటకుండా కాళ్ళలో దిగుతున్నాం కనుక ఎవరింటికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోండి అని ఈ రోజుల్లో చెప్పడమే మర్చిపోయాం. అరుదుగా వింటున్నాం. ఆ రోజుల్లో మరి ఆ విధంగా చూడండి, ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటిని చూసి ఆయన పిలిచిన పరిసయ్యుడు అప్పుడు మనసులో అనుకుంటున్నాడు, అరే ఏంటి యేసయ్య, ఈ మధ్యన ఎవరో తెలియదా, పాపాత్మురాలైన స్త్రీ అని మనసులో అనుకున్నది యేసు గ్రహించి అప్పుడే ఆయనతో అన్నాడు, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు అని చెప్పి ఇంకొక ఉపమానం చెప్తాడనమాట ఆయన. ఆ ఉపమానం ఏంటి అంటే, 500 దేనారాలను ఒకరికి అప్పించాను రుణస్తులు, మరి ఒక రుణస్తులకి ఏ 10 దేనారం ఇచ్చినా వాళ్ళిద్దరు కట్టలేని స్థితిలో, పేద స్థితిలో ఉన్నారు, వారు కట్టకపోతే క్షమించాలి. ఆ క్షమించడం అనేది ఎవరికి ఎక్కువ క్షమించింది ఎవరిని? 500 దేనారం వాళ్ళన, 50 దేనారం వాళ్ళన అంటే ఎక్కువ ఇచ్చిన వాడే అంటారు. అంటే పరిసయ్యుడైన సీమోను ఆ మనసులో ఏమైతే ఆయన అనుకున్నాడో అది యేసయ్య వెంటనే, యేసయ్య హృదయ రహస్యాలు ఎరిగినవాడు, హృదయాలను పరిశోధించే దేవుడు. హృదయంలో మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు. మనుషులకు మనకేం తెలియదు, పైకి బాగానే కనిపిస్తాం. కాబట్టి ఆయన పరిశీలుడు ఆలోచించిన ఆలోచన యావత్తు యేసయ్య గుర్తెరిగి వెంటనే చెప్పాడు. ఇదిగో ఈ ఉపమానం నాకు ఆయనకు చిన్న చెప్పాడు. చెప్పినప్పుడు ఎక్కువ ఇచ్చినవాడు, అందుకని చక్కటి మాటలు పరిశీలి చెప్పినట్టుగా క్రింద చూస్తాం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లానే, ఆ సీమోన్, ఆయన పేరు కూడా సీమోనే చూస్తున్నాం, పరిశీలైన సీమోను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. ఒకటి, నంబర్ 1, నీళ్ళు ఇయ్యలేదు. కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నువ్వు కార్యం చేసావా? నీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను పిలిచావు, భోజనానికి పిలిచావు, బాగుంది, నేను వచ్చాను, మరి నువ్వు పని చేయలేదు కదా, ఈ కార్యం చేయలేదు కదా, తను చేసింది అని కరాఖండిగా చెప్పినట్టుగా చూస్తున్నాను. 2వది, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానదు. ఎంత గొప్ప కార్యం అండి! కన్నీళ్లతో తడిపింది, పాదాలు తుడిచి తల వెంట్రుకలతో ముద్దు పెట్టుకునట మానలేదు. నువ్వు ఈ కార్యం చేసావా? సీమోను చేయలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది. నువ్వు నూనె అంటాలి, ఆచారం అది కూడా చేయలేదు, కానీ ఈమెం చేసింది? నా పాదాలకు అత్తరు పూసింది. 4వది, ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఆమె చాలా పాపి, అందుకని నేను పాపులనే పిలువవచ్చాను, నీతిమంతులను పిలువ రాలేదని యేసయ్య చెప్పాడు. ఇక్కడ కూడా పాపి అయిన స్త్రీని, పాపపు స్త్రీని, ఆమె సమాజంలో పాపం స్త్రీ అన్న వాళ్ళంతా ఆమెకు దూరంగానే ఉంటున్నారు. ఎన్ని అవమానాలను ఆమె భరించిందో, ఎన్ని అపనిందలు భరించిందో, ఎంత దుఃఖించిందో ఆమెకు. అందుకే అంత దుఃఖం చేత ఆయన పాదాలను అన్నింటిని కూడా కడిగేసి, నీళ్లతో కడగాల్సిన పాదాలను కన్నీటితో కడిగేసి, ఎంత త్యాగశీలి! ఆమె విస్తారంగా ప్రేమించినందున ఆమె పాపము క్షమించబడినని చెప్పాడు దేవుడు. ఎవరికి కొంచెంగా క్షమింపబడునో వాడు కొంచెంగా ప్రేమించు అని నీ పాపము క్షమింపబడినవని ఆమెతో అని.
యేసయ్య పాపాత్మైన స్త్రీతో చెప్పాడు, అమ్మా ఈ పాపాలన్నీ క్షమించదు. యేసయ్య చెప్పిన తర్వాత వీళ్ళంతా ఎవరు చెప్పడానికి, ఎవరు అక్కడ ఉన్నవారు ప్రజలు ఎవరు చెప్పడానికి ఏమీ లేదు. నోటి మాటలు చాలా ఉంటాయి, దురుసుగా ఉంటాయి, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడతాం. కానీ ఇది దేవుని నోట నుంచి ప్రతి మాట వలన వ్యక్తి జీవిస్తాం కనుక ఆయన మాటల్లో బలం ఉంది, ఆయన మాటల్లో శక్తి ఉంది కనుక అంత చెప్పాడు, అమ్మా నువ్వు వెళ్ళి నీ పాపాలు క్షమించబడినని చెప్పాడు. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతో సరిగారు గుడిగారు, అయినా అది ఆయన పట్టించుకోకుండా అందుకు ఆయన నీ విశ్వాసం నేను రక్షించాను. పాపాత్ములైన స్త్రీ విశ్వాసం అని, విశ్వాసం గొప్పది. భయపడలేదు, అక్కడ ఉన్న వారికి భయపడలేదు, నన్ను గుంజి ఈడ్చుకొని పోయి దూరం పడేస్తారని ఆయన భయపడలేదు. ధైర్యం చేసి లోపలికి వచ్చింది. ఈ 4 కార్యాలు, ఈ 3 కార్యాలు చేయడం వలన 4వ కార్యం దేవుడే ఆయనను మెచ్చుకున్నట్టుగా చూస్తున్నాం. నీ పాపాలు క్షమించబడ్డాయమ్మా, నువ్వు వెళ్ళి నీ ఇంటికి వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. రక్షణ భాగ్యం దొరుకుతుంది. అప్పటి వరకు ఆమె జీవితం ఏంటో తెలియదు, ఆమె జీవితంలో మార్పు. ఎంతకాలము మనము 2 తలంపుల మధ్య తడబడుతుంటాం మనం కూడా. అందుకని యేసుక్రీస్తు నిజమైన దేవుడని గుర్తిరిగి ఆయన పాదాల చెంత మనం ప్రార్థించి, ఇదిగో దేవా నా హృదయం నాయన, నా హృదయాన్ని మార్చు ప్రభువా, నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తున్న ప్రభువా, ఇదిగో తలుపు వద్ద నిల్చుని తడుస్తున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడుగా అతనితో నేను నాతో అతను కూడి భోజనం చేస్తామని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రకారంగా కొద్దిలో కొంచెమైనా చేయగలుగుతున్నామా? 100% ఎవరు కూడా కరెక్ట్ కాకపోవచ్చండి, కానీ కొంతలో కొంత మనం ఏ స్థితిలో జీవిస్తున్నాం, పోనీ మన కుటుంబం మట్టుకైనా కట్టుకోవడానికైనా మనం ఆ స్థితిలో జీవిస్తున్నామా? రక్షించబడ్డ కుటుంబం, రక్షింపబడినట్టుగా చూస్తున్నాం. నిన్ను రక్షించండి, నీ విశ్వాసం నిన్ను రక్షించండి, సమాధానం కాలదానిపై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పినట్టుగా చూస్తున్నాం. ఎంత మరి ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీకి తనకు ఆ భక్తి, ఆమె చేసిన ఆ కార్యం మూలాన్ని ఆమె రక్షింపబడ్డట్టుగా చూస్తున్నాం. మరి ఈరోజు మనం ఎక్కడి రక్షణ మార్గంలోకి వెళ్తాం? మరియమ్మ వలె దేవుని పాదాల చెంత చేరి ఆయన పాదముల దగ్గర ఉండి దేవుని వాక్యం విందామా? దేవుని మన హృదయంలో ఆహ్వానిస్తామా? ఇంకా మనం దూరస్తులుగా ఉంటే దేవునికి సమీపస్తులుగా జీవించడానికి ప్రయత్నిస్తామా? ఇదిగో పాపాత్మురాలైన స్త్రీ రక్షించబడింది. మరి మనం ఇంకా తెలియని పాపములతో మనం ఏమైనా జీవిస్తున్నామా? అలా జీవిస్తున్నట్టయితే దేవా ఇదిగో అనుకూల సమయం ఇప్పుడే, నేడే రక్షణ దినం ప్రభువా, ఇదిగో నా పాపాన్ని క్షమించమని మనం అడుగుదాము. అందుకే అబ్రహాముగా మార్చిన దేవుడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, సౌలును పౌలుగా మార్చిన దేవుడు. ఈరోజు ఒకవేళ మనం అడిగినట్లయితే మనల్ని మార్చలేడంటారా దేవుడు? అంత మరి గొప్ప సేవ చేయడం కోసం అబ్రహాముగా ఉన్న పేరు అబ్రహాముగా మార్చబడ్డదే అంటే ఆయన దేవుని మాట విన్నాడు, వెంబడించాడు కనుక మార్చబడ్డట్టుగా చూస్తున్నాను. యాకోబు నువ్వు దీవిస్తే కానీ నేను వదలనన్నా, అక్కడ ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అందుకే నాకు ఈ చిన్న పాట గుర్తొచ్చింది, అది మనం ముగించుకుందాం. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరుగు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరుగు యేసయ్యా, విరుగు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, విరుగు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను
నన్ను విరువయ్యా, నన్ను విరువు తండ్రి అని ప్రార్థించుతూ దేవుడు విరువలేదా? ఈ పాట విన్నప్పుడు నాకు ఎంతో దుఃఖం వచ్చింది. నేను ఎందుకో ఈరోజు క్యాబ్లో వస్తుంటే పాట గుర్తొచ్చింది నాకు. నీ చేతిలో నన్ను విరువు వేసింది నాయన. ఇంకా మేము పాపంలో జీవిస్తున్నాను తండ్రి, మేము ఇంకా పాపంలోనే నా తండ్రి ఉంటున్నాను మా ప్రభు. ఇదిగో నాయన మమ్మల్ని విరువు తండ్రి, మమ్మల్ని విరిచి ప్రభు అబ్రహాముగా మార్చదేమో, ఇదిగో యాకోబు ఇశ్రాయేలుగా మార్చదేమో. ఇదిగో సౌలు ప్రభు ఇంటింట వచ్చి దూషకుడుగా హింసకుడుగా ఉన్న పౌలును ప్రభు, ఇదిగో ఆయన సౌలు ప్రభు పౌలుగా మార్చలేదా ప్రభు? మార్చిన క్షణమే ప్రభు నీ సువార్త ప్రకటిస్తుంటాను, జీవితం అంతా గడిపాను ప్రభు. మరి నేను నా తండ్రి కేవలం ఆయన ఈ లోక రీతిగా ఆయన మేము ఉండకూడదు ప్రభు. ఆయన మనం మార్పు కలిగించి ప్రభు మమ్మల్ని విరిచి నీ సేవలో వాడబడతాం తండ్రి. ఇదిగో మా సంఘాన్ని నాయన, మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నువ్వు ఇదిగో నాయన విరిచి నీ సేవలో వాడబడతాం, నీ సువార్త పని చేయటం తండ్రి. ఇదిగో ఏదో ఒక పని ప్రభు నాయన, అన్ని అందరూ ఒకే రకంగా చేయకపోయినప్పటికీ తన వంతు తలాంతు ఏదైతుందో పాట ద్వారానా, వాక్యముల ద్వారానా, సేవ ద్వారానా, ఆలయం శుద్ధీకరణ చేయడం ద్వారానా, ఇదిగో ప్రభు మమ్మల్ని వాడుకో ప్రభు అని మనమైన సన్నిధానం వచ్చి ప్రార్థించు ప్రభు. ఇదిగో మరియమ్మను ప్రశంసించబడినట్లుగా, ఇదిగో పాపాత్మురాలైన స్త్రీని రక్షించినట్లుగా, ఇదిగో నిన్ను నన్ను మనందరం రక్షించడానికి ఆయన సమర్థుడు కనుక ఆయనను మనం వెంబడిస్తూ ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించడం తన కృపను మనకు దయచేయగాక.